హాయ్ అండి అందరికీ వెల్కమ్ అవర్ ఛానల్స్ వెల్కమ్ సాన్వి టాక్స్. ఈరోజైతే మన ఛానల్లో అయితే ఆషాఢ మాసం సెలబ్రేషన్స్ అయితే ఎట్లా జరుపుకుంటున్నాం, అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనేది అయితే చూసేద్దాం. ముందైతే మేమైతే మా లైన్లో ఆంటీలు అందరం కలిసి అయితే మంచిగా గోరింటాకు అయితే ఇంకా చెట్టు అయితే ఎవరికి ఇవ్వకుండా మంచిగా మండలు అయితే ఇచ్చుకొని వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఇంకా అయితే రుబ్బాలి కదా, ఒకరితో ఇద్దరితో అయితే కాదు కదా, అందుకని అయితే మంచిగా అందరం అయితే ఒక దగ్గర అయితే కూర్చొని అయితే రుబ్బేసినాం. రుబ్బేసి మంచిగా ఇంకా అందరం అయితే ఒక దగ్గర అయితే కూర్చొని ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా కొన్ని ఇట్లా అట్లా అయితే అని అయితే మేమందరం అయితే ఆరెంజ్ కలర్ శారీస్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటాం. మన ఇంట్లో మేము ఏ అకేషన్ చేసుకున్నా కూడా సేమ్ కలర్, అందరం సేమ్ కట్టకుండా సేమ్ కలర్ అయితే అరేంజ్ అయితే చేసుకుంటాం. ఇంకా అరేంజ్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఆ శారీస్ అయితే కట్టేసుకున్నాం అనమాట. సో ఏంటంటే ఇంకా మిక్సీ అయితే ఒక 3 మెంబర్స్ అయితే మిక్సీ అయితే పట్టేసినాం. ఇంకేంటంటే అందరం ఒకే దగ్గర కూర్చొని బౌల్స్లలో ఇలా ప్రిపేర్ చేసేసి ఇంకా రెడీ అయితే చేసేసినాం. ఇంకా ఈవినింగ్ టైంలో అందరం రెడీ అయ్యి ఇంకా మా కన్నయ్యనైతే కృష్ణయ్యనైతే మేము విధంగా అయితే డెకర్ అయితే చేసేసినాం. ప్రతి ఇయర్ అయితే ఇలాగే చేసేసుకుంటాం. ఆషాఢ మాసంలో గోరింటాకు అంటే ఎందుకు పెట్టుకుంటామంటే మనం సమ్మర్లో చాలా హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ నుండి మనం బయటికి పడడానికి ఈ గోరింటాకు పెట్టుకుంటే కొంచెం చల్వ పడి మన ఒళ్ళు అనేది చల్లదనం అవుతుంది అనేది, అందుకనేసి ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటాం. ఖచ్చితంగా మేల్ అయినా ఫీమేల్ అయినా ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటే మన బాడీ అనేది కొంచెం కూల్ అనేది వస్తుందన్నమాట. సో అందుకనేసి ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకోవాలి. మేమైతే ఇంకా కృష్ణయ్య ముందైతే ఇంకా మైదాకైతే ఇట్లా రుబ్బుతాం అన్నట్టు, అట్లా కొన్ని ఆకులు మిక్సీ పట్టేస్తాం. అందరితో అయితే కాదు కదా, అలాగా మనం దంచి పెట్టుకున్నామన్న ఫీల్ రావడానికి ఇలాగైతే చేస్తామన్నమాట. ఇంకా అందరం దంచేసి ఇంకా అందరు పెట్టేసుకుంటారు అన్నట్టు లైన్లో. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లలకు పెట్టేసి తర్వాత మేమైతే పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలాగ పెట్టేసుకొని ఇంకా మధ్యలో ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అట్లా ఇట్లా అని అయితే మెల్లమెల్ల కొన్ని ముచ్చట్లు వేసుకుంటూ, కొన్ని జోక్స్ వేసుకుంటూ, కొంచెం మాట్లాడుకుంటూ ఇలాగైతే ఇంకా గోరింటాకు అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. దేవుడి దయ వల్ల అయితే, ఆ కృష్ణయ్య దయ వల్ల అయితే మేమైతే మంచిగా ప్రతి ఇయర్ అయితే ఇలాగే గోరింటాకు పెట్టుకోవాలని అయితే ప్రతి ఇయర్ అయితే అనుకుంటున్నాం. మీ అందరం అట్లనే పెట్టుకోవాలనేసి ముచ్చట పెట్టుకుంటూ ఇంకా గోరింటాకు అయితే పెట్టుకున్నాం. కానీ మంచిగా అనిపిస్తుంది ఇట్లా అందరం ఒక దగ్గర కూర్చొని గోరింటాకు పెట్టుకోవడం, అట్లా వేరే ఫీల్ వస్తుంది అనమాట. ఇయర్లీ ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇంకా ఈ పాప అయితే మస్తు కామెడీ చేస్తుంది, సిరి తన పేరైతే. ఇక మా వాడైతే మస్తు హడావిడి చేస్తాడు ఎక్కడికి పోయినా కూడా. ఇంకా మా పాప అయితే ఇక వాళ్ళ హడావిడి వేరే. నేనైతే ఇంకా గోరింటాకు పెట్టేసుకున్నావా మా పాపకు పెట్టేసి నేను పెట్టేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందరం ఇలాగ గోరింటాకు అయితే పెట్టేసుకొని ఇంకా ఒక 1 అవర్ అయితే మధ్యలో మా పిల్లలు ఏం చేస్తున్నారంటే 3 మెంబర్స్ మా వాళ్ళు ఉంటారు, ఇంకా చిన్నపిల్లలు మా లైన్లో, మా పక్కన పాప మా పిల్లలు అందరూ కలిసి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మధ్యలో అయితే. అంటే స్లిప్స్ వేసేసి ఇంకా అందులో ఏదేస్తే అది మేము చేయాలన్నమాట ఫన్గా. ఇంకా అదైతే తీయలేదు ఎందుకంటే అందరు కామెడీగా చేస్తారు కదా అనేసి అయితే ఇంకా తీసేయలేదు. ఇంకా లాస్ట్ అయితే మా అక్కయ్య అయితే ఇంకా కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయించింది. పాపం ఎప్పుడు తనే పెట్టేసుకుంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా అందరం స్నాక్స్ అయితే ముంగడ పెట్టేసి ఇంకా తింటూ మనం ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకోవాలి అన్నట్టు. ఇంకా తెల్లారగైతే తొలి ఏకాదశి ఆల్రెడీ 12 అయిపోయింది మా ప్రోగ్రామ్ అయిపోయే వరకు. ఇంకా అందరం అయితే హ్యాపీ ఏకాదశి అంటూ చెప్పుకుంటూ ఇంకా ముచ్చట్లయితే ఇట్లా పెట్టేసుకున్నాం. మా తొలి ఏకాదశి గోరింటాకు అయితే ఇట్లా పెట్టేసుకున్నాం అన్నట్టు. మీరు కూడా ఇంకా మీ లైన్లో అట్లా అప్పుడప్పుడు ఇట్లా టైంపాస్గా పెట్టేసుకోండి. ఎప్పుడు మొబైల్సే అట్లా కాకుండా ఇంకా ఇట్లా చేసుకుంటే మన మైండ్ కూడా రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. మా పిల్లలు కూడా ఇంకా నాతో పాటు 12 అయ్యే వరకు అయితే ఉండేసారు. ఇంకా వాళ్ళకైతే ఇంక ఇట్లాంటివి వచ్చినాయంటే చాలా పండగ కదా, ఇంకా వాళ్ళని వద్దనలేం. ఇంకా నెక్స్ట్ సండే కదా, ఇంకా నేను కూడా వాళ్ళని వదిలేసిన అనమాట. అందుకనేసి పిల్లలకి వీలవుతుంది అనేసి అయితే సాటర్డే ప్రిపేర్ చేసేసారు మా సిస్టర్స్ అయితే. సో ఏంటంటే ఇంకా వీళ్ళంతా మా లైన్ అక్కయ్యలు ఆంటీలు అనమాట. మంచిగా ఉంటాం మేమైతే. ఇంకేంటంటే
ఇంకా ఆంటీ ఇంకా పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగా కొన్ని ఫార్మాలిటీస్ పాటిస్తూ ఉండి ఇంకా అందరం అయితే ఇలా చక్కగా అయితే గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాం. పాపం అక్కయ్యే కొంచెం ఇంట్లో స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసేసింది. రిస్క్ ఎవరికి పెట్టకుండా తనే రిస్క్ అయితే తీసేసుకుంది అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇలాగైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం, కొన్ని రీల్స్ అయితే తీసేసుకున్నాం. చాలా ఎంజాయ్ అయితే చేసేసినాం. ఓకేనండి, ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మన వీడియోని అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.